నేను దీనికోసం వెయిట్ చేస్తాను. బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. పబ్లిసిటీ పీక్ మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్. నీ కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని ఇస్ ఇట్ ట్రూ భవానీ? వచ్చారు ప్రభా, జోక్ చేశాను. పిచ్చిదానా, ఎప్పుడు జోక్లే నీకు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు వేసేసాడు. అమ్మా గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పు. పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో రావట్లేదే. శభాష్, అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకో. మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు చెప్. ఏమి తేజస్ వేసేసాడు. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం వచ్చాడు. అమ్మా రావట్లేదే. వద్దు, నాకే బతుకొద్దు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుంది. తెలిసిపోయిందా? ఏంటి తెలిసి? మీ అందరికీ తెలిసిపోయింది. ఏంటమ్మా వాడి అడిగేది? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇవన్నీ పక్కకి తీసి నీ ఓన్ టాలెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడ. ఏమి జ్ఞానం, ఏమి జ్ఞానం. మీ జ్ఞానానికి ఇంత మందితో మాటలు పడడానికి సిగ్గాలేదు. అట్లుంటది మనతోని. ఉంటది అలాగే ఉంటది. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. అనిపించచ్చు. కొత్తగా కాదు చెత్తగా. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి.